నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వెళ్లే భక్తులు మరియు బాటసారుల కోసం చిలుకలూరుపేట పట్టణం పురుషోత్తపట్నం శివారులో ఉన్న కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని పేద ప్రజలు ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదని కొనియాడారు. చిలుకలూరుపేట అభివృద్ధిలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ సమన్వయం ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. చూడు పిక్కలేగిన వాడు లెక్క చేసే తోడు నిన్నోడు పాలకులను నేడు మరి మంది కడితే ఎండాలంటుండు నీతి అంతం పాలంటుండు అందుకు తీసుకుండు చెట్టు నీడే చాలు తనకు మేడాడు సద్ది కూడే చాలు ఏ స్వార్థం లేదు అన్యాయం కాదు కాదా ఎవరన్నా హైలైట్ చేసావా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన వెనుకొండలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించే అవకాశం ఉండటంతో ఆసుపత్రిని కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. సీఎం పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అప్రమత్తతపై కలెక్టర్ కృతికా శుక్లా డీసీహెచ్ఎం ప్రస్తుత వైద్యులకు పలు సూచనలు చేశారు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొనేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు గాను వెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో గల ఎన్ఎస్పీ స్థలాన్ని కలెక్టర్ సందర్శించారు. అంటే ఎంత దీనికంటే పెద్దది కావాలా?
వెతుకోవాలి, ఇక్కడైతే వెతుకోండి. ఇక్కడైతే మీకు పర్మనెంట్ అలౌ చేయరు, చేస్తే కూడా చెప్తారు. క్లాసెస్ 8 రూమ్స్ తొందరగా ప్రిపేర్ చేస్తారు. లాంగ్ బ్యాక్ 5-6 years బ్యాక్ వ్యాక్సిన్ అడుగుతుంది కదా. ఎక్కడైనా స్కూల్ ఉంటే అలౌ చేస్తారు, కొత్తదానికి అలౌ చేస్తారు. నగరికల్లు మండల కేంద్రంలో వజ్రగిరి రవీంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తెలంగాణలోని మునుగోడు ప్రాంతంలో సిఆర్పీఎఫ్ 39 GD బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్న ఆయన సెలవులు ముగించుకొని తిరిగి డ్యూటీకి వెళ్తుండగా ఫిరంగిపురం సమీపంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి చేరుకొని సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కుటుంబాన్ని, గ్రామాన్ని విషాదంలో ముంచింది. చిలకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండల పరిధిలో తిమ్మాపురం, గణపాపురం మధ్య గల జాకీ రహదారి బైపాస్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఎవరు, ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రబాబు మాట్లాడుతూ కొట్టపకొండ తిరునాళ్లు అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మరియు మీడియా సమన్వయంతో ఘన విజయం సాధించాయని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సంవత్సరం తిరునాళ్ల సందర్భంగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం సుమారు 27 లక్షల మంది భక్తులు తిరునాళ్లకు హాజరైనట్లు తెలిపారు. అందులో దాదాపు 2.20 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారని వివరించారు. తిరునాళ్లు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి మరియు సహకరించిన ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పండుగను అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి రాజకీయ నాయకులు, అధికారులు, మినిస్టర్లు, అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా వారం లేదు వీరం లేదు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి, ఆరోగ్య సిబ్బంది దగ్గర నుంచి ప్రతి అధికారి, క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏదైతే మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మరి చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారు, మన నర్సాపేట లోకల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అంతా కూడా మరి ఎన్ఎస్పీ అధికారులు, ఆర్ఎన్బి వాళ్ళు కానీ, మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మహాశివరాత్రిని ఘన విజయం సాధించినందుకు, చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయగలిగాము. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు లాగా విఐపి పాస్ లేకుండా ఆన్లైన్ స్లాట్ టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులు కూడా చాలా శరవేగంతో మరి కోటప్పకొండ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ఆర్టీసీ వాళ్ళు కూడా ఎంతో అండగా నిలబడటం జరిగింది. ముఖ్యంగా కొండ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటన జరగడానికి లేని విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు భక్తులు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా, ఐఎన్పిఆర్ రిపోర్ట్ ప్రకారం 27 లక్షల మంది భక్తులు మరి కొండ ప్రాంతం మరి స్వామివారి పాదాల దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా కొండ మీద స్వామివారి దర్శనానికి దాదాపు 2,20,000 మంది ఈసారి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కోటకొండ స్వామివారి ఆదాయం కూడా ఈసారి అనూహ్యంగా పెరగడం జరిగింది. ఇంత ముందు కంటే కూడా 30 లక్షల మంది 30% ఎక్కువ ఆదాయం రావడం జరిగింది. భక్తులు కూడా 30% ఎక్కువ మంది మరి కొండ ప్రాంతానికి రావడం జరిగింది. దాదాపు ఆర్టీసీ బస్సులే 636 బస్సులు మరి దర్శనానికి పెట్టడం జరిగింది. విపరీతమైన జనం, ఇసుక వెళ్తే రాలని జనం అంతమంది రావడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి కోటప్పకొండని టెంపుల్ టూరిజం గా మారుద్దామని కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేర్చడానికి సీఎం గారు ఉన్నారు అన్నగా మనకి. అదే డిప్యూటీ సీఎం గారు కూడా ఈ మధ్య మరి కోటప్పకొండకి రావడం జరిగింది. వారు కూడా మరి కొండ ప్రాంతాన్ని టూరిజం ప్లేస్ గా, టెంపుల్ టూరిజం మారుద్దామని ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండుచింతల గ్రామం సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మదర్ తెరెసా ఫౌండేషన్ పరీక్షా కిట్టు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెండుచింతల మండలం తహసీల్దార్ మేరీ కనకం పాల్గొని మాట్లాడుతూ అన్నిటికంటే మంచిగా చదువుకుంటే సమాజంలో గౌరవాన్ని కల్పిస్తుందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ప్రధాన కారకుడైన ఫౌండేషన్ అధ్యక్షుడు జిల్లా బాబురావు పాల్గొని మాట్లాడుతూ కష్టపడి చదివితే భవిష్యత్తులో శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి టెన్షన్ ఏం తెలియదు, రిలాక్స్గా ఉండండి. మీకు వచ్చిందే, మీకు అన్నీ వస్తాయి. ఆ ఎగ్జామ్లో మీకు అన్నీ వస్తాయి. 20-25 రోజులు చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఎక్కడ టైం వేస్ట్ చేయకండి. బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. చక్కగా రాయండి. ఎగ్జామ్స్ టెన్షన్ పడకండి. మీ టైం వేస్ట్ చేయడానికి కాదు. ఈ మదర్ తెరెసా ఫౌండేషన్ వాళ్ళు చక్కగా ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టారు, మంచిది. వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నా, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా, ఏదో సమాజానికి కొంత సేవ చేయాలని అనుకోవడం మంచి దృక్పథం. మిమ్మల్ని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నానండి. ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉండండి. పిల్లలందరూ మీకు అంతే ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి.
మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మదర్ తెరేసా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు, అభినందనలు. కేవలం మాటలు మాట్లాడతారు. మొట్టమొదటిగా మదర్ తెరేసా అనే పేరు మీద ఒక సంస్థ స్థాపించారు. వారు చెప్పిన ఒక ముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల కన్నా. అదే ఆదర్శంగా తీసుకొని ఈ ఫౌండేషన్ వాళ్ళ ముందు కొనసాగాలి. అలాగే ఒక సంస్థ ఏర్పాటు అవుతుంది అంటే దీని ఉద్దేశం కేవలం నా గురించి మాత్రం కాదు, నా కుటుంబం గురించి మాత్రమే కాదు, అంతకు మించి ఎవరికైతే అవసరమో, ఎవరికైతే మనం సాయం చేయగలమో వారికి మన యొక్క సాయాన్ని అందించడం. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు మన సెంట్ జోసెఫ్ స్కూల్ మన తల్లిదండ్రుల విద్యార్థిని జ్ఞాపకం చేసుకొని వారికి ఏదైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ముందుకు వచ్చారు. వారు చేసే ఈ సేవ ఇంకా అభివృద్ధి కావాలి, దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. వారు చేసే ఈ సేవ, వారు చేసే ఈ త్యాగం దేవుడు వారికి ఎక్కువగా దయచేయాలి. ఇప్పుడు మరొకసారి దీనికి ఆశీస్సులు అందరూ అందిస్తూ ఇంకా బాగుండా చూసుకోరుకుంటూ మీకు దీని యొక్క ఆశీర్వాదం అందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.